కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లెత్తి నీటి విడుదల చేశారు మంత్రులు ఉత్తమ్ అలాగే అడ్లూరి. 18 ఏళ్ల తర్వాత జూలైలో తెరుచుకున్నాయి క్రస్ట్ గేట్లు. ఎగువ కృష్ణానది పరివాహక ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకి ఎగువన ఉన్న జలాశయాలు నిండి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండల్లా మారాయి. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగానే దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి కృష్ణమ్మ పరుగులు తీస్తూ ఉండడంతో నాగార్జున సాగర్ జలకళ సంతరించుకుంది. వరద ఉధృతి పెరగడంతో ఇవాళ నాగార్జున సాగర్ జలాశయం గేట్లనెత్తారు. ఇప్పటికే కృష్ణానది పరివాహక ప్రాంతంలోని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండడంతో పాటుగా నదిలోకి స్నానానికి కూడా వెళ్లొద్దు, ఈతకు దిగొద్దని, మత్స్యకారులు చేపలు పట్టేందుకు కూడా వెళ్లొద్దని అధికారులు చెబుతూ ఉన్నారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. నాగార్జున సాగర్ వద్ద జలకళ ఉట్టిపడుతోంది. కృష్ణమ్మ పర్వాలతో నాగార్జున సాగర్ మొత్తం పర్యాటకులతో సందడిగా నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 18 ఏళ్ల తర్వాత తొలిసారిగా జూలై మాసంలోనే క్రస్ట్ గేట్లు తెచ్చుకోవడంతో పెద్ద ఎత్తున పర్యాటకులు అయితే ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా 590 అడుగుల గరిష్ట నీటి స్థాయి మట్టం కలిగినటువంటి ఈ రిజర్వాయర్లో ప్రస్తుతం అయితే 588 అడుగులకైతే చేరుకుంది. ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకైతే ఇప్పటికే ఎగువ బేసిన్లో ఉన్నటువంటి రిజర్వాయర్లన్నీ పూర్తిగా నిండాయి. దీంతో ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీటితో నాగార్జున సాగర్ భారీగా గణనీయంగా నీటి మట్టం పెరగడంతో అధికారులు 20 క్రస్ట్ గేట్లను ఎత్తారు. చూడవచ్చు, ముఖ్యంగా 20 క్రస్ట్ గట్ల మీదుగా జాలువారుతున్నటువంటి కృష్ణమ్మని చూసేందుకు పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నారు. సాధారణంగా జూలై నుంచి అక్టోబర్ వరకు నాగార్జున సాగర్కు కృష్ణా బేసిన్కు వరద నీరు ఉంటుంది. ఆగస్టులో మాత్రమే ఈ నాగార్జున సాగర్కు నిండే అవకాశం ఉండేది. కానీ ఈసారి ముందస్తు ఒక 4 రోజులు ముందుగానే నాగార్జున సాగర్కు భారీగా వరద నీరు రావడంతో గరిష్ట స్థాయికి చేరుకోవడంతో అధికారులు ఈరోజు 20 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగినటువంటి ఈ రిజర్వాయర్లో ప్రస్తుతం అయితే 307 టీఎంసీలకైతే ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి 7 గేట్లను ఎత్తి దిగువకు దాదాపు 2,28,000 క్యూసెక్ల నీటిని కూడా దిగువకు విడుదల చేస్తుండడంతో నాగార్జున సాగర్కు భారీగా వరద నీరు వచ్చేరుతుంది. దీంతో మొత్తం 20 గేట్ల మీదుగా కృష్ణమ్మను కిందికి వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.